తాతకి తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు, మేనమామకి పిల్లనిచ్చిన మామ తగ్గ అల్లుడుగా యువనేత నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ గీతాంబాయి వృద్ధులాశ్రమంలో లోకేష్ సేవా సంఘ తరఫున ఉన్నటువంటి మోచర్ల మధు గారు, కంచి మల్లికార్జున రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ కేక్ కట్ చేయడం, పేదవారికి దుప్పట్లు ఇవ్వడం, అదే రకంగా అన్నదాన కార్యక్రమం పెట్టడం మంచి పరిణామం. ఎందుకంటే మర్చిపోకుండా ఈరోజు యువనేత సంగతి మనందరూ తెలిసిందే. మొత్తం ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సోదరుడు రాజగోపాల్ రెడ్డి, వాళ్ళ తాతగారు నల్లపూడి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు ఇంజనీర్ చెబ్బళ్ళ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాజకీయ ధురంధరుడు, పార్టీ కష్టాలు ఉన్నాడు, పార్టీని కాపాడిన వ్యక్తి. ఆయన వారసుడిగా వచ్చినటువంటి రాజా కాబోయే ఒక పెద్ద నాయకుడిగా నేను భావిస్తున్నా. అదే రకంగా మరో హర్షారెడ్డి, ఇక్కడ సివి శేషారెడ్డి గారి మనవాడు, ఆయన కూడా రాజకీయాల్లో పైకి రావాలని. ఎందుకంటే లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని నేను చూసి వాళ్ళ నాన్నగారి కన్నా ఎక్కువగా కష్టపడుతూ నాన్నగారి బాటలో ఎక్కువ పరిశ్రమలు తెచ్చిన నేను దావోస్ వెళ్ళటం, ఒక పరిశ్రమ స్థాపనకి ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఉందో దాన్ని తీర్చేందుకు ఎక్కువ ఫ్యాక్టరీలు వస్తే తీరుతాయి అనే విధంగా దాన్ని కష్టపడుతున్నాడు. మనం చూస్తున్నాం. విశాఖపట్నంలో కూడా ఐటీ హబ్ వస్తుంది. అన్ని ఊర్లలో ఈరోజు అమరావతి రాజధాని చాలా తీవ్రంగా ఈ పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. విద్యాశాఖ యువగలాన్ని విద్యాగలంగా మార్చినటువంటి నేత మన లోకేష్ గారు. అదే రకంగా చూస్తే ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందులో తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు తోడుగా లోకేష్ గారు. అదే రకంగా మన జిల్లాలో మంత్రులు నారాయణ గారు, ఆనా రామనాయుడు గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, బీదా రవిచంద్ర గారు, అదే రకంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నారు, పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు. అదే రకంగా ఇప్పుడే చెప్పాడు రాజా సైకిళ్ళు ఇస్తున్నామని చెప్పి. చాలా మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇప్పుడే చూసా స్వామి వివేకానంద, పేదల పక్షాన ఎవరైతే ఉంటారో వారే మహాత్ములు అవుతారని. తప్పకుండా నిజం. పేదల పక్షాన ఉండే తెలుగుదేశం పార్టీ, పేదల పక్షాన ఉండేది ఎన్టీ రామారావు గారు, పేదల పక్షాన ఉంది చంద్రబాబు నాయుడు గారు, పేదల పక్షాన ఉంది లోకేష్ గారు. ఎప్పుడు పేదలు అభిమానించే వ్యక్తి నాకు దైవమో అన్నో తెలియదు కానీ నందమూరి బాలకృష్ణ గారు.